ఇవాళ ఏ రోజైతే లారియల్ బాటిల్ మీద షాంపూ డబ్బా మీద ఐశ్వర్యరాయ్ బొమ్మ వేశారో, పల్లెటూరుకి వెళ్ళండి మీరు, పల్లెటూరులో మీకు లారియల్ షాంపూ దొరుకుతుంది. ఈ వెళ్ళి అడిగేవాళ్ళు కూడా చూపించి అక్కడ ఐశ్వర్యరాయ్ ఫోటో చూపించి, లారియల్ అనేది నోరు తిరగడం కష్టం కానీ బొమ్మ చూపించి అడుగుతారు. ఈమె మన దేశం ఆవిడ, అవును, మన దేశం ఆవిడ వాడింది అంటే మనం కూడా వాడదాం అనే ఒక స్థానికతని, అంటే ఈ స్థానికత ఎక్కడ దాకా వెళ్ళిందంటే దేశవ్యాప్తం అయిపోయింది. ఈ స్థానికత మన ఐశ్వర్యరాయ్ వాడింది, మన సుష్మితా సేన్ వాడింది, మన వాళ్ళు వాడారు, మనము వాడదాం. ఇప్పుడు అది దాటిపోయి ఎక్కడ వరకు వెళ్ళింది అంటే ఇవాళ డెర్మటాలజీ అనేది అవును, ఎంత దూరం వెళ్ళిందో చెప్పక్కర్లా. ఇక్కడ ఎత్తుగా ఉందా చెక్కేయి, ముక్కు పొడుగ్గా కావాలా ఇక్కడ తగ్గించేయి, అవును, ముక్కు ఎలివేట్ అవుతుంది, కళ్ళు లోపలికి ఉన్నాయా ఫిల్లర్స్ వేసుకో, మొహం మీద ముడతలు ఉన్నాయా బోటాక్స్ వేయించుకో. ఇవన్నీ ఎవరు చేసేవాళ్ళు అంటే అండి, ఒకప్పుడు సినిమా యాక్టర్లు మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు మామూలు సామాన్యులు అందరూ చేస్తారు. సామాన్యులు కాదు, నేను ఎగ్జాగరేషన్ చేయట్లేదు, చిన్న చిన్న చీటీలు వేసుకొని మామూలు వాళ్ళు, వీళ్ళకి ఏదో ఒక రూపంలో ఒక పెన్షన్ అనేది వస్తుంది, ఏదో ఒక రూపం. ఆ పెన్షన్ డబ్బులను కూడా తిండికి వాడుకోకుండా ఈ బ్యూటీకి వాడుతున్నారు. ఇవాళ ఈ బ్యూటీ కోసం వాడుతున్న, బ్యూటీకి నెలకు 3,000 4,000 ఖర్చు పెడుతున్న వాళ్ళని కనుక మీరు పరీక్షలు చేయిస్తే కనుక వాళ్ళందరికీ B12 డి విటమినో ఇంకోటో విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. వీళ్ళందరికీ 9 మించి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉండదు వీళ్ళకి. అంతే కదా. ఏం తినాలి వీళ్ళే చెప్తారు, ఏం తాగాలి వీళ్ళే చెప్తారు. ఇవన్నీ ఎందుకు, అసలు ఇంత అందం చుట్టూతూ ప్రపంచాన్ని ఎందుకు నిర్మించుకుంటున్నాము అనేది నా బిగ్ క్వశ్చన్ అండి. అంటే దానివల్ల అంటే ఇలాంటి పోటీల వల్ల అవి కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి మిల్లా మగి అమ్మ అనే ప్రశ్న తను వెళ్ళిపోవడం ద్వారా తను చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను చులకనగా చూసిన, గ్రాంటెడ్గా తీసుకున్నా, ఏదో అందాల పోటీ అని నేను నిలబడను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేసినట్టే కదా. అంటే ఒక సాధికారతతో వెళ్ళిపోయినట్టే. తను ఒక డెసిషన్ తీసుకున్న మహిళ ఎప్పుడు సాధికారత సాధించిందే.